ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ కామర్స్ మరియు మేనేజ్మెంట్ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో తలాష్ 2K25 పేరుతో జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్గా విభాగాధిపతి డాక్టర్ డి అజయ్ రతన్ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాల్ సేన్ గుప్తా మాట్లాడుతూ విద్యార్థి దశలో తాను ఇలాంటి యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అలాంటి అనుభవాలు ఎప్పుడూ విద్యార్థికి తదుపరి ఉద్యోగ అవకాశాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఇంతమంది యువత ఇక్కడ ఉండడం ఒక పండుగ వాతావరణాన్ని క్యాంపస్నకు తీసుకువచ్చిందని, ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమ ముఖ్య పీఠాధిపతిగా విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఈ మేనేజ్మెంట్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు వాళ్ళలోని నైపుణ్యాలను వెలికి తీయడానికి, అలాగే సమాజంలో వాళ్ళు ఎదుర్కోబోయే వివిధ సవాళ్లను విద్యార్థులు నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్య అతిథులుగా కె సునీల్ కుమార్, జనరల్ మేనేజర్ హెచ్ఆర్ డాక్టర్ బి అజయ్ రతన్ పాల్గొన్నారు. ఈ ఫెస్ట్లో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్, తాడేపల్లిగూడెం క్యాంపస్, ఆదిత్య సంస్థలు, పైడా కాలేజీలు, సంజీవి కాలేజీలు, శ్రీప్రకాష్ కాలేజీలు, రాజీవ్ గాంధీ కాలేజీలు, స్పేస్ కాలేజ్, ఏఎస్టీ కాలేజ్ నుండి విద్యార్థులు, డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ శ్రీరామరాజు, డాక్టర్ మధుకుమార్, మణికంఠేశ్వర్ రెడ్డి, మనోజ్ దేవా, డాక్టర్ అప్పారావు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమా రజిత, సిబ్బంది హేమ, ప్రసాద్ మరియు వ్యాఖ్యాతలుగా సాయి సుధా, శిరీష, పరదేశి, రజిత తదితర విద్యార్థులు, కోఆర్డినేటర్లు, వివిధ డిపార్ట్మెంట్ విభాగాధిపతులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. Give her a big round of applause. Sir. యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఈరోజు తలాష్ 2025 జరగడం అనేది చాలా అద్భుతమైన ఫెస్ట్. దీనికి ఈ ప్రోగ్రామ్కి ఓఎన్జీసీ వాళ్ళు నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. జస్ట్ నేను ఓఎన్జీసీ వాళ్ళని కూడా ఒక మాట అడిగాను, పిల్లలకి చదువుకుంటున్నారు కానీ దారి అనేది కనపడట్లేదు, ఓఎన్జీసీ ముందరికి వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకి ఏ రకంగా మొబిలైజేషన్ ఇస్తే వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టకాలంగా ఉంది. ఈ అన్నిటికీ కూడా ఆ విద్యార్థులకి భవిష్యత్తుకి ఇలాంటి ఇండస్ట్రీస్ ముందర వచ్చి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. తలాష్ 2025కి నన్ను గెస్ట్గా పిలిచినందుకు, మా క్యాంపస్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద ఆర్గనైజర్స్ యాజ్ వెల్. ప్రభాల్ సేన్ గారు ఓఎన్జీసీ నుంచి మన దగ్గరికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా మలిచినటువంటి ఆర్కిటెక్ట్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రశాంతశ్రీకి, డే ఇన్ అండ్ డే అవుట్ కష్టపడినటువంటి మా డాక్టర్ అజయ్ రత్నానికి, అతనితో పాటు చాలా మంది పిల్లలు హెల్ప్ చేశారు, స్టూడెంట్స్ హెల్ప్ చేశారు. చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ స్టూడెంట్స్ దగ్గర 380+ పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇదంతా ఒక పండుగ వాతావరణం, అకాడమిక్ పండుగ వాతావరణం జరుగుతుంది. మీరు కూడా విట్నెస్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. పేరు నాకు బేసిక్గా చాలా నచ్చింది. తలాష్ అంటే ఇంగ్లీష్లో, తలాష్ అన్నది హిందీ వర్డ్ అంటే ఈ తలాష్ అంటే తెలుగులో వెతకడం అనమాట. వెతకడం అంటే ఏమిటి అని అంటే, మనలో అకాడమిక్ అభిలాషని వెతుకుతున్నామా, ఫిజికల్ రీజన్స్ని వెతుకుతున్నామా, ఆధ్యాత్మికతను వెతుకుతున్నామా, సోషల్ పరంగా, సైకలాజికల్ పరంగా, ఏ పరంగా మనం ఎదుగుతూ ఉన్నాము అన్నది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే పిల్లలు వాళ్ళు ప్రశ్నించుకోవడం మొదలెట్టి ఇది నేను చేస్తున్నది కరెక్టా కాదా అని ఆలోచన కనుక పిల్లల్లో స్టార్ట్ అయితే
క్లాస్ రూమ్లో చెప్పే టీచింగ్ కంటే బయట ప్రపంచంలో వాళ్ళు డెసిషన్ ఆఫ్ సర్వైవల్ నేర్చుకుంటారు. ఇలాంటి ఫెస్ట్లు మనకి చాలా చాలా అవసరం. ఇలాంటి ఫెస్ట్ని ఆర్గనైజ్ చేసినందుకు అప్రిషియేట్ ది ఎఫర్ట్ ఆఫ్ ప్రొఫెసర్ ప్రశాంతి అండ్ ప్రొఫెసర్. I'm very happy to be a part of this Talash 2K25. Actually, Talash is the most apt word they have chosen. It not only gives an opportunity to find, to deep dive among one's inner self and find out what he or she is capable of. And at many a times we find in the industry that the academic knowledge which we have gained does not come to our rescue or does not come to our help. And this sort of innovative ideas and the experience the students gain during these sorts of fests give them the confidence to face any challenge they come up in the future while they are in the professional industry. I congratulate all the organizers for organizing such a wonderful fest, and I enjoin upon all the students to make full use of it, because this is the opportunity that will help them grow in the future positions where they come up. Thank you so much.